అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా మోకాళ్ళ నొప్పుల సమస్య ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి చికిత్సా విధానాలు, గృహ వైద్య విధానాలు, పైపూత మందికి ఎలాంటి వాడుకోవాలి, అదేవిధంగా కడుపులోకి ఎలాంటి వాడుకోవాలి తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఔషధాన్ని కడుపులోకి సేవించి మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు మనం ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మనం తయారు చేసుకునేందుకు కావాల్సినటువంటి ఫార్ములాకి సంబంధించినటువంటి పదార్థాలు మూడే మూడు. మొట్టమొదటిది త్రికట్టు చూర్ణం. ఇది ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ త్రికట్టు చూర్ణము ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది. త్రికట్టు చూర్ణం అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి ఈ మూడు సమభాగాలుగా కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికట్టు చూర్ణం అంటారనమాట. అది మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. 50 గ్రాములు త్రికట్టు చూర్ణం తీసుకోండి. అట్లే రెండవది నల్ల నువ్వులు. నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి ఒక 50 గ్రాములు నల్ల నువ్వుల చూర్ణం తీసుకోండి. మూడవ పదార్థంగా ఎస్టి చూర్ణం. బాగా నిదానంగా నోట్ చేసుకోండి. ఎస్టి చూర్ణం, దీన్ని అతి మధుర చూర్ణం అంటారనమాట. తెలుగులో అతి మధుర చూర్ణం, సంస్కృతంలో ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో మనకి వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ఎస్టి చూర్ణం మనకు మార్కెట్ లో అంటే ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. ఈ ఎస్టి చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ మూడు పదార్థాలు అంటే త్రికట్టు చూర్ణం 50 గ్రాములు, నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, అట్లే అతి మధుర చూర్ణం లేదా ఎస్టి చూర్ణం ఒక 50 గ్రాములు. ఈ మూడు పదార్థాలు అన్నిటిని కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ 150 గ్రాముల ఔషధం మనకి ఒక్క నెలకి సరిపోతుంది. ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 100 మిల్లీలీటర్ల నీటిలో 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్ ఈ యొక్క పౌడర్ను కలిపేసి సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు సేవించడం వల్ల మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధం ఒక్క నెలకి ఇంచుమించు అయిపోతుంది అనమాట. తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా ఇలాగా వాడుకుంటున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే కలగడమే కాకుండా ఎలాంటి దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని మనకు సైడ్ బెనిఫిట్సే ఈ మందుల వల్ల కలుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లే ఇక్కడ అతిమధుర చూర్ణం అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఈ అతిమధుర చూర్ణం అనేటువంటి ఔషధం ఈ యొక్క ఫార్ములాలో ఉండడం వల్ల ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు అనమాట. మరి షుగర్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి మోకాళ్ళ నొప్పులు సమస్య ఉన్నప్పుడు గత కొన్ని వీడియోల్లో వాళ్ళు కూడా వాడుకోదగ్గ ఔషధాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ వీడియోలు చూసుకొని ఆ యొక్క ఫార్ములాస్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ త్రికట్టు చూర్ణం అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు అంటే పిప్పరిన్ను, పైపరిన్ను అనేటువంటివి ఈ యొక్క పిప్పళ్ళలో, మిరియాల్లో ఉంటాయి. అదే విధంగా శొంఠిలో షాగోలు, జింజరాలు అనేటువంటి ఆల్కలాయిడ్స్, కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చక్కగా సహకరిస్తాయి. అట్లే నువ్వుల్లో సెసమిన్ అనేటువంటి ఒక కెమికల్, అదే విధంగా లిగ్నాన్స్ అనేటువంటి కెమికల్స్, అట్లే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. మరి సెసమిన్ అనేటువంటి గుణం ఏంటంటే మోకాళ్ళలో భాగంలో కార్ట్లేజ్ అనేటువంటి సున్నితమైనటువంటి మృదులాస్థి అయినటువంటి ఎముకల్లో జిగురును ఉత్పత్తి చేసేటువంటి ఆ కార్ట్లేజ్ అనే దాన్ని అది బాగా రక్షిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే కార్ట్లేజ్ ని బాగా రక్షిస్తుందో దాని వల్ల మనకి ఉత్పత్తి అయ్యేటువంటి జిగురు పదార్థం కూడా బాగా ఉత్పత్తి అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా జిగురు ఉత్పత్తి కూడా తగ్గకుండా కూడా ఈ సెసమిన్ ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లే లిగ్నాన్స్ అనేటువంటి పదార్థాలు ఆ మోకాళ్ళ భాగంలో, కీళ్ళ భాగంలో రక్త సరఫరాను బాగా చేయడం వల్ల రక్తం సజావుగా జరిగి అక్కడ పోషక పదార్థాలు, ఆక్సిజన్ మూలంగా ఆ మోకాళ్ళ భాగంలో లభించి ఆ మోకాళ్ళ భాగంలో ఈ నొప్పుల వల్ల ఉత్పత్తి అయినటువంటి వివిధ రకాలైనటువంటి హానికారక పదార్థాలను నిర్వీర్యం చేసి ఆ హానికారక పదార్థాల వల్ల కలిగేటువంటి నొప్పి, మంట, పోటు, బాధ, సలుపు ఇలాంటివన్నీ కూడా తగ్గించేందుకు ఈ యొక్క లిగ్నాన్స్ అనేటువంటి పదార్థాలు, నువ్వుల్లో ఉన్నటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే అతి మధురం ఎస్టి. ఈ ఎస్టి అనేటువంటి యొక్క మూలికలో ఈ యొక్క పౌడర్ లో గ్లైసిరైజిన్, గ్లాబ్రిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తాయని చెప్పేసి పరిశోధనలో నిరూపణైంది. మోకాళ్ళ భాగంలో మరి నొప్పి అనేటువంటి లక్షణం ఎప్పుడైతే ఉందో అక్కడ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ తగ్గించేందుకు, ఇన్ఫ్లమేషన్ జరగకుండా ఆపేందుకు, ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో జరిగేటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడం
తగ్గించడమే కాకుండా నొప్పి, మంట, పోటు తగ్గేందుకు కూడా ఈ ఎస్టీలో ఉన్నటువంటి గ్లాబ్రిడిన్, గ్లైసిరేజ్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఈ 3 పదార్థాలు కలిపి ఔషధాన్ని తయారు వాడుకుంటున్నాం కాబట్టి మరి చక్కటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు క్షేమదాయకంగానే ఔషధం పనిచేస్తుంది, చాలా చక్కగా ఉపయోగపడుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పద్ధతిలో సహజ సిద్ధమైనటువంటి ఔషధాలను తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుంది. చూసారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టుగొట్ల.